स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనసుని అన్నంతోటి, ప్రాణాన్ని అన్నాదుడితోటి మన ఉపనిషత్తులు పోలుస్తూ ఉంటాయి కదా. అన్నం అన్నాదుడు అంటే ఏమిటి? మన వేదాంత పరిభాష, మన సంప్రదాయం చాలా గొప్పది. అందులో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ రెండు పదాలు వస్తాయి, అన్నము అన్నాదుడు. మనస్సుని అన్నంతో పోలుస్తారు, ప్రాణాన్ని అన్నాదుడితోటి పోలుస్తారు. మనస్సుకి అన్నానికి ఉన్న సంబంధం చాలామందికి తెలుసు. ఎందుకంటే మనం తినే అన్నం బట్టి మన మనస్సు ఏర్పడుతుంది. మనం సాత్వికమైనటువంటి అన్నాన్ని గనక మనం తింటూ ఉంటే మన మనస్సు కూడా సాత్వికమైనటువంటి భావాలతోటి ఉంటుంది, ఉద్రేకం ఉండదు. అట్లా కాకుండా రజోగుణం కలిగించేటువంటివి, తమో గుణాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని గనక తింటే అంటుంటాడు, మత్తొస్తుంటుంది. అంటే అని ఎప్పుడైతే అంటుంటాడో వాడిలో రజోగుణం పెరుగుతుంది, నిద్ర వస్తూ ఉంటుంది. అంటూ ఉంటాడు, తమోగుణం పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? మనం తినేటువంటి అన్నం. మనం తినే అన్నాన్ని బట్టి మన మనస్సు ఆ రకంగా మారుతూ ఉంటుంది. మనస్సు ఆ రకంగా మారి, మనస్సు ఇంద్రియాలన్నింటికీ ఒక నాయకుడు కాబట్టి ఇంద్రియాలన్నింటినీ ఆ రకంగా నడిపిస్తూ ఉంటుంది. ఈ మనస్సే అన్నాదుడిలో లీనమవుతూ ఉంటుందట. మనస్సుని అన్నం అంటారు, ప్రాణాన్ని అన్నాదుడితోటి. కాబట్టి నువ్వు సాత్వికమైనటువంటి భోజనం నువ్వు చేస్తున్నంతసేపు ఈ మనస్సు ప్రాణంలో ఎక్కువసేపు ఉంటుంది. అంటే ప్రాణం ఎక్కువ కాలం ఉంటుంది, ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది. నే కాకుండా మిగతా రెండు గుణాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలని కనుక నువ్వు స్వీకారం చేస్తూ ఉంటే, ఎందుకంటే ఈ మనస్సు అన్నాదుడిలో ఎప్పుడు కలుస్తూ ఉంటుంది, ప్రాణంలో ఎప్పుడు కలుస్తూ ఉంటుంది, కాబట్టి ఆయు పరిమాణం కూడా తగ్గుతూ ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. దీన్ని ఇంకొక పోలిక కూడా చెప్పారు. మనస్సుని విష్ణుమూర్తితోటి పోల్చారు, ప్రాణాన్ని శివుడితోటి పోల్చారు. విష్ణుమూర్తి స్థితికారకుడు, మనస్సుని స్థితిగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కొంతకాలమే ఉంచుతాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ మనస్సును తీసుకెళ్ళిపోయి ప్రాణంలో ఉంచేసేస్తాడు. శివుడు లయకారకుడు, ప్రాణాన్ని స్వీకరించేటువంటి వాడు. కాబట్టి మనస్సు అనేటువంటిది ప్రాణంలో లయమవుతూ ఉంటుంది, కలిసిపోతూ ఉంటుంది. సాత్వికమైన ఆహారం తింటున్నంతసేపు ఎక్కువ కాలం ఉంటుంది, రజో తమో గుణాలతో తింటున్నటువంటి ఆహారంతో చాలా తక్కువ కాలం మాత్రమే ప్రాణం ఉంటుంది. ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకొని భగవద్ ఆరాధనకు కూడా సాత్వికమైన భోజనం కనుక చేస్తే నీ మనస్సు చాలా సంసిద్ధంగా ఉంటుంది. రజో తమో గుణాలతో ఉన్న ఆహారం కనుక స్వీకరిస్తే నీ ప్రార్థనకి శరీరం అంతా సాకారం చేయదు, మనస్సు తొందరగా లయించిపోతుంది ప్రాణంలో. అది ఇక్కడ మనకు ఉపనిషత్తులు అందించినటువంటి అద్భుతమైనటువంటి సందేశం. గురుగారు, విశేష కార్యాలు చేపట్టే ముందు దాన ధర్మాలు చేయాలని అంటారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు కూడా ఒక విశేషమైన దానం చేశాడంటారు. ఏమిటా దానం? ఏదైనా ఒక గొప్ప పని చేయబోయే ముందు దానాలు చేయమంటారు. ఎందుకంటే మన సంప్రదాయంలో త్యాగం 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 చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. మోక్షం నీకు రావాలి, త్యాగం చేయి. త్యాగం అంటే ఇంకొక పర్యాయ పదం చెప్పాలంటే దానం. శ్రీరాముడు ఒక గొప్ప పనికి వెళ్తున్నాడు, వనవాసంకి వెళ్తున్నాడు. ఆయన జగన్నాటక సూత్రధారి కదా, కృష్ణుడిలాగే ఈయన కూడా ఒక గొప్ప కార్యక్రమానికి వెళ్తున్నాడు. ఇది రావణాసురుడిని చంపడానికి వెళ్తున్న విషయం ఈయనకి తెలుసు. అందువల్ల ఒక మామూలు మానవుడు గనక ఒక ప్రస్థానం మొదలు పెట్టబోయే ముందు, ఒక మంచి విజయం రావడానికి కోరుకోవడానికి ముందు దానాలు ఏ రకంగా చెయ్యాలో ఆ రకంగానే శ్రీరాముడు ఒక మానవుడిలాగా ఈ లోకానికి ఉపదేశం చెయ్యాలి అనుకున్నాడు. కాబట్టి ఒక మామూలు మానవుడిలాగా, ఒక సాధారణ మానవుడిలాగా ప్రవర్తిస్తూ, ఒక రాజకుమారుడిలాగా ప్రవర్తిస్తూ దానాలు చేశాడు. రాజకుమారుడు కదా, ఇంకా అందువల్ల దానాలు చేస్తూ ఉంటే త్రిజటుడు అని ఒకడున్నాడు. వాడి భార్య అంది,
దానాలు చేస్తున్నాడట, అడవులకి వెళ్ళిపోతున్నాడంట శ్రీరాముడు. మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు పాపం. రాముడు అడవికి వెళ్తుంటే అయోధ్య అంతా ఏడుస్తుంది. కానీ ఈ త్రిజటుడికి మాత్రం డబ్బు మీద కాంక్ష. భార్య అంది, వెళ్ళి దానం అడిగిరా పో అంది. ఈ త్రిజటుడు ఈ శ్రీరాముల వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావట, నువ్వు వెళ్ళిపోతే నాకు దానం ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయోధ్యకాండలో ఉందమ్మా ఇది. నువ్వు వెళ్ళిపోతే నాకు దానం ఇచ్చేవాడు ఉన్నాడు, అయ్యా మాకు దానం ఇయ్యి, మా కుటుంబం మొత్తం గడవాలి అన్నాడు. రాముల వారు నవ్వేట. ఇంక దానం కావాలా? ఏం దానం కావాలో నేనే చెప్తున్నాను విను, నీకేం కావాలో ఒక కర్ర చేతిలోకి తీసుకో అన్నాడు. ఇదేంటారు బాబు, కర్ర చేతిలోకి తీసుకోమండి. ఇక్కడి నుంచి విసురుగా విసురు, ఎంత దూరం విసురుతావో అంత దూరం విసురు. అంత లోపల ఎన్ని ఆవులు ఉన్నాయో, వేల కొలది ఆవులు, వందలు ఉంటాయి కదా, ఆ వేల కొలది ఆవుల్ని నువ్వే తీసేసుకుంది. కానీ అంటే ఎంత సంపద ఈయనకు ఉండాలి చూడండి రాముల వారికి. అవి మొత్తం నీకు నేను ఇస్తాను అని అంటే వీడు చక్కగా కర్ర తీసుకున్నాడు. ఎంత బలం ఉందో ఆ బలం కంటే కూడా రెట్టింపు తెచ్చుకున్నాడు. ఇంకా తెచ్చుకొని విసిరేసాడు. ఆ ప్రదేశం ఎక్కడ పడిందో ఆ కర్ర, ఆ లోపల ఎన్ని ఆవులు ఉన్నాయో అన్నీ చాలా విశేషమైన దానం రాముల వారు ఆ త్రిజటుడికి దానం చేశాడు. అంతటితో ఊరుకున్నాడమ్మా. ఒక ఆవులది ఏం సరిపోతాయి నీకు, ఇంకా ఏం కావాలి నీకు అని చెప్పి ఆయన అడగకుండానే, త్రిజటుడు అడగకుండానే సువర్ణము, బంగారము మొదలైనటువంటి ధనకారకాలైనటువంటి వాటన్నింటినీ కూడా ఆ త్రిజటుడికి శ్రీరాముల వారు ఇచ్చాడట. ఇది వనవాసానికి వెళ్ళబోయే ముందు శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి దానం. అంటే ఈ వృత్తాంతం ద్వారా వాల్మీకి మహర్షి మనకి ప్రబోధం చేసేది ఏంటంటే, నాయన ఏదైనా శుభకార్యం నువ్వు మొదలు పెట్టబోయే ముందు, ఏదైనా ఒక విశేషమైన కార్యక్రమం నువ్వు చేయబోయే ముందు, మీ ఇంట్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానాలు చేయి. వాళ్ళకి దానాలు చేసిన తర్వాత కార్యక్రమం మొదలుపెట్టి, ఇది మన సంప్రదాయం. అంటే ఎప్పుడు నీకంటే తక్కువ వాళ్ళు, పేదరికం గడుపుతున్నటువంటి వాళ్ళు, దీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయి. చేసిన తర్వాత నీ కార్యక్రమం మొదలుపెట్టి. ఎందుకంటే వాళ్ళ దీవెనలు దైవీ వాక్కుల్లాగా మారి నీకు మంచి కంచుకోటలాగా నువ్వు చేయబోయే కార్యక్రమాన్ని రక్షిస్తాయి. అది ఇక్కడ వాల్మీకి మహర్షి మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప సందేశం. గురుగారు, ఆంజనేయుడు శతయోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని చాలా అవలీలగా దాటేశాడని చెప్తారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? శతయోజనం అంటే 100 యోజనాలు కలిగినటువంటి సముద్రం, దానిని దాటాడట హనుమంతుడు. యోజనము అంటే ఒక లెక్క ప్రకారం 8 మైళ్ళు. శతయోజనం 100 × 8 800 మైళ్ళు. అసలు ఊహ చేయటానికి ఏమండి ఇది నిజమంటారా? 800 మైళ్ళ సముద్రాన్ని పైనుంచి కిందకి పడిపోకుండా దాటడం, ఇందులో ఏమైనా ఆంతర్యం ఉందా? మహానుభావుడు దాటాడు. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం, హనుమంతుడి ప్రార్థన. అందువల్ల అవలీలగా దాటిపడేశాడు హనుమంతుడు. అందుకే అది ఎవరూ కాదనలేనటువంటిది. కానీ ఇందులో ఆంతర్యం ఏమైనా ఉందా? రామాయణం కానీ భారతం కానీ ప్రతి విషయం లోపల ఇంకొక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనం పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈ 100 1 అంకె, దాని పక్కన 2 సున్నాలు. 101 యోజనాలు దాటాడు అంటలేదు, 99 యోజనాల సముద్రాన్ని దాటాడంటల్లా. చాలా జాగ్రత్తగా, ఎందుకని రామాయణంలో ప్రతి పదాన్ని, భారతంలో ప్రతి పదాన్ని పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకుంటూ ఉండాలి. 1 పక్కన 2 సున్నాలు, అదే పదం వాడాడు వాల్మీకి. 100 యోజనాల సముద్రాన్ని దాటాడని. ఇందులో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉందబ్బాయి, పెద్దవాళ్ళు చెప్పారు. ఏమిటండి అది? ఎందుకంటే భగవత్తత్వము, ప్రకృతి తత్వము, జీవతత్వము, ఈ 3 తత్వాలు ఈ 100 అనేటువంటి అంకెలో ఉన్నాయి. ఏంటంటే నాకు కొంచెం అర్థం కాలేదు. భగవత్తత్వం ఏమిటి, ప్రకృతి తత్వం ఏమిటి, జీవతత్వం ఏమిటి అని అంటే, 1 భగవత్తత్వం, భగవంతుడి తెలియచేసేటువంటిది 1. ఇప్పుడు 0 విడిగా ఉందనుకో అమ్మా, 1 పక్కన లేదు, దానికి ఏమైనా విలువ ఉందా? లేదు. 1 కనుక వస్తే
అప్పుడు ఆ సున్నాకి విలువ ఏర్పడుతుంది. సున్నా అనేటువంటి జీవుడు లేకపోతే ప్రకృతి ఏదైతే ఉందో దానికి విడిగా విలువ లేదు. ఇది గొప్పదే కాదంటల్లా, కానీ విడిగా విలువ లేదు. దానికి విలువ రావాలి అని అంటే పక్కన భగవంతుడు వచ్చి చేరాలి, భగవంతుడి యొక్క తత్వం వచ్చి చేరాలి. చేరితే ఒకటి కనుక ముందు చేరిందనుకో, సున్నాకి ముందు చేరితే ఆ తర్వాత ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్తుంటే అంతగా దాని యొక్క విలువ పెరిగిపోతుంది. కానీ ఆ ఒక్కటి ఆ భగవతత్వాన్ని పక్కకి తొలగించేసామనుకో, ఈ జీవతత్వం లేదు, ఈ చుట్టూ ఉండే ప్రకృతి తత్వం లేదు, ఏమీ లేదు కదా, అంత శూన్యమే కదా. కాబట్టి ఓ పాఠకులారా, వాల్మీకి మహర్షి మనందరికీ ప్రబోధం చేస్తున్నాడు. మీరందరూ కూడా భగవతత్వాన్ని పట్టుకోండి. భగవతత్వాన్ని పట్టుకోనంత వరకు కూడా ఈ జీవాత్మలన్నీ కూడా సున్నాలే, దేనికి పనికిరావు. కాబట్టి భగవతత్వాన్ని మీ ముందు చేర్చుకోండి, మీకు రక్షణ కింద ఉంటుంది అది అని చెప్పటానికి వాల్మీకి మహర్షి సుందరకాండలో చక్కగా ఈ 100 అనేటువంటి పదాన్ని ఆ సముద్రం యొక్క విస్తీర్ణాన్ని చెప్పడానికి వాడాడు. లేకపోతే 101 వాడచ్చు, లేకపోతే 99 వాడచ్చు, ఇంకోళ్ళకి 115 వాడచ్చు. ఈ 100 అనేటువంటి సంఖ్యని వాడటంలో ఉండేటువంటి గొప్ప అర్థం ఇది అని చెప్పి పెద్దలు మనకి సెలవిచ్చారు. అందువల్ల అటువంటి విశిష్టమైనటువంటి ఆంతర్యం కలిగినటువంటి రామాయణ మహాగ్రంథానికి మనందరం నమస్కారం చేద్దాం. శ్రీనాథ మహాకవి లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని విశ్లేషిస్తూ నీరసంగా అనే ఒక పదజాలాన్ని ప్రయోగించారు. తన అర్థం ఏమిటి? లక్ష్మీదేవి ప్రతి వాళ్ళం కావాలనుకుంటాం. డబ్బు వద్దనేటువంటి వాడు ఎవడుంటాడమ్మా? ప్రతివాడు కూడా డబ్బు డబ్బు, సంపద 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 కావాలనుకుంటాడు. దీన్ని వర్ణిస్తూ శ్రీనాథుడు కాశీఖండం అని ఒక గొప్ప గ్రంథం, ఆ గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నిరసంబు. ఎటువంటి పదాలు వాడాడు చూడండి ఆయన. కమల నయన, ఓ పద్మం లాంటి కన్నులు కలిగినటువంటి ఓ లక్ష్మీదేవి, నీవు కలచోటు, నీవు ఉన్నటువంటి చోటు సరసంబు, స రసము, రసంతో కూడుకున్నటువంటిది. రసము అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ రకరకాల అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే ఆనందం, తృప్తి. నువ్వు ఎక్కడ ఉంటావో, డబ్బు ఎక్కడ ఉంటే అప్పుడు ధైర్యం వస్తుంది, ఆనందం కలుగుతుంది, అంతే కదమ్మా. కాబట్టి కమల నయన ఓ లక్ష్మీదేవి, నువ్వు ఉన్న చోటు సరసం, నీవు లేని చోటు, డబ్బు లేనటువంటి చోటు నీరసంబు, అంతే కదా. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఇంట్లో భోజన పదార్థాలు రావాలి అన్నా, మన అవసరాలు గడవాలి అన్నా డబ్బు 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 అన్నీ దానికి ముడి కదా. కాబట్టి అది లేని చోట తిండి లేనటువంటి వాడు ఏ రకంగా నీరసపడిపోతాడో, పరిస్థితులు అయ్యో నేనేం చేయాలరా దేవుడా, నాకు ఈ పరిస్థితి వచ్చింది ఏమిట్రా దేవుడా అని అందరం అనుకుంటాం. కాబట్టి నీవు లేని చోటు నీరసంబు. కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, ఎంత గొప్ప పదం వాడాడు చూడనమ్మా. కంబు కంఠి, శంఖం లాంటి కంఠం కలిగినటువంటి ఓ లక్ష్మీదేవి, నీవు కలవాడు, నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటావో, నిన్ను ఎవరిది కలిగి ఉంటాడో వాడు కలవాడు. వాడు కలవారు లేనివారు అని చెప్పి మనం తెలుగులో ఇప్పుడు వాడుతున్నాం కదా, అందుకే తెలుగు భాషకి నమస్కారం. కంబు కంఠి నీవు కలవాడు కలవాడు, నువ్వు కలిగినటువంటి వాడు కలిగినవాడు, లేనివాడు నీవు లేనివాడు. లేనివాడే ఎవరినంటామమ్మా ఈ లోకంలో మేము? నువ్వు లేకపోతే, అమ్మా లక్ష్మీదేవి నువ్వు గనక వాడింట్లో గనక లేకపోతే వాడు లేనివాడి కింద మేము భావిస్తాం, నువ్వు ఉన్నటువంటి వాడిని కలవాడి కింద మేము భావిస్తామని చెప్పి లక్ష్మీదేవి గురించి అద్భుతమైనటువంటి ప్రార్థనని కాశీఖండ మహాకావ్యంలో శ్రీనాథుడు చేస్తాడు. అంటే ఈ పద్యం ద్వారా ఆ మహానుభావుడు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, శ్రీనాథ మహాకవి అమ్మవారిని ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తున్నంతసేపు నీ ఇంట్లో ఆవిడ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నిర్మలమైనటువంటి హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఉంటుంది. నిర్మలమైన హృదయం ఎప్పుడు ఏర్పడిపోతుంది? త్యాగం చేస్తే నిర్మలమైన హృదయం ఏర్పడిపోతుంది. అంతకంటే గొప్ప సాధనం లేదన్నారమ్మా. ఇప్పుడు గనక
తుప్పు పట్టినటువంటిది అన్ని, లేకపోతే ఇంట్లో చిలుము పట్టినటువంటి గిన్నెని కనుక మనం తోమటానికి శుభ్రంగా తోమేస్తే శుభ్రంగా ఉంటుంది. దాంట్లో పాలు కాస్తే ఆ పాలు విరక్కుండా ఉంటాయి. అడుగున ఏదన్నా మరకలుండి ఏదైనా మల్లాలు అంటుకున్నటువంటి గిన్నెలో మనం పాలు కాచామనుకో అమ్మా, పాలు విరిగిపోతాయి, అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి నిర్మలంగా ఉండాలి హృదయం. నిర్మలత్వం ఎప్పుడు ఏర్పడిపోతుంది? ఒకడికి దానం చేయటం వల్ల ఏర్పడిపోతుంది నిర్మలత్వం. అటువంటి నిర్మలత్వం కలిగినటువంటి వాడు, హృదయం ఉన్నటువంటి వాడు ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అది ఇక్కడ శ్రీనాథ మహాకవి మనకి చెప్పదలుచుకుంది. కాబట్టి కమల నయన అన్నాడు. ఇక్కడ పదం చూడండి అమ్మా, కమల నయన, పద్మము లాంటి కన్నులు కలిగిన దానా. పిల్లి పాలు తాగుతూ ఎవరు తను చూడటం లేదనుకుంటుందట, కానీ లక్ష్మీదేవి అందరినీ చూస్తుంది. వీడు దానం చేస్తున్నాడా, వచ్చినటువంటి దాన్ని అన్నిటినీ కూడా ఎవరికి కూడా సొంత అన్నదమ్ములకు కూడా పైసా పెట్టకుండా మొత్తం దాచిపెట్టుకుంటున్నాడా, ఎవరికైనా దానం చేస్తున్నాడా, పిల్లికి వీడు బిచ్చవేటువంటి వాడా, అన్నీ గమనిస్తుంటుందట. ఆవిడ మామూలు నయనాలు కాదు, అవి కమల నయనాలు, విశాలమైన కళ్ళు ఆవిడవి. ఆవిడ విశాలాక్షి. అందువల్ల చాలా జాగ్రత్తగా గమనిస్తుందట. అందువల్ల గమనించి వాడికి సంపదిస్తుంది. అందువల్ల నీకు సంపద ఏర్పడాలంటే వాడికి దానం చేయనే గొప్ప రహస్యాన్ని శ్రీనాథ మహాకవి ఈ పద్యంలో మనకి ఆవిష్కరించాడు. మరో సందేహం ఏంటంటే, సంపన్నము సుసంపన్నము ఈ రెండు ఒకటేనా, వేరువేరా? వీటి మధ్య తేడా ఏమిటి? రెండు దగ్గర పదాలే, కానీ అర్థాలు కొంచెం తేడాలు ఉన్నాయమ్మా. మనం చిన్నప్పుడు ఇప్పుడు పాఠశాలల్లో చదివిస్తున్నారో లేదో కానీ కొన్ని పాఠశాలలో చదివిస్తున్నట్టున్నారు. చాలామంది ప్రతిజ్ఞని ఇప్పుడు మానేశారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఒక తెలంగాణ రచయిత రాసినటువంటి ప్రతిజ్ఞ ఇది. అది గొప్పతనం. అందువల్ల భారతదేశము నా మాతృభూమి అన్నట్టు చాలా చక్కగా ఉంది. ఇందులో ఆ తెలంగాణ కవి, ఆ రచయిత ఏమంటున్నాడంటే, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. సంపన్నమైన అనొచ్చు కదా, సుసంపన్నమైన అని ఎందుకన్నాడు ఆ మహానుభావుడు? గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. సంపన్నము అంటే సంపదతో కూడినటువంటిది. సంపద అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కేవలం డబ్బనే కాదు. ఆవులు ఒక సంపద, ఇంట్లో పిల్లలుంటే అదొక సంపద. సంపద అనేటువంటిది కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. మనకి శక్తినిచ్చేటువంటిది ప్రతిదీ కూడా సంపదే. వాక్ సంపద. మనం తడుముకోకుండా మొదలు పెడితే నిరర్గళంగా మాట్లాడటం అమ్మ మనకిచ్చినటువంటి సంపద. ఈ రకంగా సంపద అనేటువంటిది రూపాల్లో మారుతూ ఉంటుంది. పుణ్యం అనేటువంటిది కూడా సంపద. ఇది సంపద. ఎవరి దగ్గర అయితే చక్కగా మాట్లాడే తత్వం ఉందనుకోమ్మా, వాడి దగ్గర సంపన్నత్వం ఉన్నట్టు. మా తాత ఈ సంపద మాకు ఇచ్చెళ్ళాడు, అందువల్ల నా తండ్రి సంపన్నుడయ్యాడు, కానీ సుసంపన్నుడు కాలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. భారతదేశంలో ఎందరో త్యాగధనులు పుట్టారు. వాళ్ళందరూ కూడా మనకి గొప్ప వారసత్వం అనేటువంటి సంపదని మనకి ఇచ్చెళ్ళారు. గొప్ప వారసత్వం. మా వారసత్వం అంటే ఏంటమ్మా? తండ్రి తాతల నుంచి మనకి సంక్రమించేటువంటి గుణం ఏదైతే ఉందో, ఆ ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో దానిని వారసత్వము అంటాడు. వారసుడు అంటారు కదా, అరే నా యొక్క లక్షణాలను నిలబెట్టేవాడు వీడు అంటారు. అలాగే నా భారతదేశంలో గాంధీ లాంటివాడు, నెహ్రూ లాంటివాడు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో నాకు వారసత్వాన్ని అందించి వెళ్ళారు. వాళ్ళు అడుగుజాడల్లో నేను నడుస్తాను, గొప్ప సంపదను నాకు ఇచ్చెళ్ళారు. కానీ నేను ఆ సంపన్నున్నయ్యాను, అంతవరకే నేను ఆగట్లా. సుసంపన్నమైన సంపదని పెంచేటువంటి లక్షణాన్ని సుసంపన్నము అంటారమ్మా. ఎంత గొప్ప అర్థమో చూడండి. అంటే కేవలం వాళ్ళు ఇచ్చెళ్ళారు కదా, ఇక నేనేం చేయనక్కర్లేదులే. అందరూ ఈ రాజుగారి కనుక పాలు తీసుకురమ్మన్నారంటే ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా, 10 మంది అయినా పాలు తీసుకొస్తారు కదా, నేను నీళ్ళు తీసుకొస్తే సరిపోతుందిలే అని చెప్పి అందరూ కూడా నీళ్లు తీసుకొని వెళ్ళారట ఒక గంగాళంలోకి. ప్రతివాడు ఇలాగే అనుకున్నాడు. అనుకొని అందరూ అక్కడ నీళ్లు పోసారు, అక్కడ పాల చొక్కే లేదు. కాబట్టి సంపద వాళ్ళు మనకి ఇచ్చెళ్ళారు. గొప్ప దేశభక్తి అనే సంపద ఇచ్చెళ్ళారు. ఇతరుల కోసం శ్రమించమనేటువంటి సంపద మనకి ఇచ్చెళ్ళారు. దానిని నేను పెంచాలి.
ఒక వన మహోత్సవం చేయాలి, మొక్కలు నాటాలి, నా పిల్లల్లో దేశభక్తిని పెంచాలి అంటే ఉన్న సంపదని నేను పెంచాలి. పెంచితే అప్పుడు సుసంపన్నము. ప్రతిజ్ఞలో ఎంత గొప్ప మాట చెప్పాడమ్మా తెలంగాణ కవి. సుసంపన్నమైన నేను నా చెయ్యి వేస్తా, అందరూ తలా ఒక చెయ్యి రాస్తే ఇంటికొక రాయి, ఇంటికొక పువ్వు, ఈశ్వరుడికి అర్చన అని చెప్పి అంటారు కదా, ఇంటికొక పువ్వులాగా ప్రతి వాళ్ళం కూడా శ్రమపడదాం ఈ భారతదేశాన్ని నిలబెట్టడానికి, ఉన్న సంపదని పెంచుదాం అని గొప్ప భావనతోటి రాశాడు ఆ తెలంగాణ కవికి. మనందరం కూడా నమస్కారం చేద్దాం. గురుగారు, మన వేదాంత శాస్త్రంలో ఒక మేకను ఒక గోవుల కాపరిని విశిష్ట అద్వైతంతో పోలిస్తారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఒక గోవుల కాపరి, ఒక మేక. మేకని లంబకర్ణము అంటారు సంస్కృతంలో. గోవుల కాపరిని అంటే ఆవుల్ని మేపేటువంటి వాడిని చిత్రగు అంటారు. 2 పదాలు ఉన్నాయి సంస్కృతంలో. వీటిని ఈ లంబకర్ణము అనేటువంటి పదాన్ని విశిష్టాద్వైతంతో పోల్చాడు. అలాగే చిత్రగు అనేటువంటి పదాన్ని అద్వైతంతో పోల్చారు. ఎట్లా? అందుకే నమస్కారం అమ్మ, నిజంగా మన సాహిత్యం అంత గొప్పది. ఒక మేకనేమో విశిష్టాద్వైతంతో పోల్చాడు, గోవుల కాపరినేమో చక్కగా చిత్రగు అనేటువంటి పదంతో అద్వైతంతో పోల్చాడు. ఎట్లా అంటే పొడవైనటువంటి చెవులు కలిగినటువంటిది లంబకర్ణం అనే పదానికి అర్థం. పొడవైనటువంటి అంటే ఈ రెండింటి ద్వారా చిత్తు అచిత్తు అనేటువంటి ద్వారా స్వామిని చేరుకోవచ్చు అంటుంది విశిష్టాద్వైతం. మేక కూడా ఆ 2 చెవుల్ని ఇలా పట్టుకొని, ఆ లంబకర్ణాన్ని ఇలా పట్టుకొని, ఇట్లా గనక పట్టుకుంటే ఆ మేక చాలా సంతోషిస్తుందట. ఇట్లా పట్టుకొని ఇలా చూస్తూ ఉంటే మనం కూడా ఈ చిత్తు అచిత్తు అనేటువంటి రెండింటి దాన్ని పట్టుకొని, ఆ ప్రకారి అంటారు ఆ వైష్ణవ పరిభాషలో, ఆ విష్ణుమూర్తి ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళటం. కాబట్టి లంబకర్ణం విశిష్టాద్వైతాన్ని సూచిస్తుంది. ఆ 2 చెవులు చిత్తు అచిత్తు. ఇక గోవుల కాపరి చిత్రగు. గోవులు అనేకం ఉండొచ్చు, కానీ ఆ గోవుల యొక్క లక్షణాలన్నింటినీ తెలిసినటువంటి వాడు, వాటన్నింటినీ తనలో నింపుకున్నటువంటి వాడు ఒకే ఒక్కడు, గోవుల కాపరి. బాగా ఆవుల్ని గనక కాపలా కాసేటువంటి వాడికి ఏ ఆవు ఎలాంటిదో చెప్పేస్తాడు, ఏ గొడ్డు ఎలాంటిదో చెప్పేసేస్తాడు. గొడ్ల కాపరి అందుకని రోజు వాడికి అలవాటు ఉంటుంది. ఒరే ఇవాళ ఇది ఇటు వెళ్తుందిరా, ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్తుందిరా, దీని మెడలో ఇది వేయండి, ఇంకా ఎక్కడ పడితే అక్కడ దూకకుండా ఉంటుంది. ఒరే ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది, దీనికి కాలికి కట్టేయండి, ఇది కొంచెం నెమ్మదిగా వెళ్తుందిరా. అందువల్ల ప్రతి ఆవు యొక్క లక్షణం ఆ గోవుల కాపరికి తెలుసు. అట్లాగే అన్ని సిద్ధాంతాలు, ఈ లోకంలో ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయో అన్ని రకాల సిద్ధాంతాలు ఒకటిలోనే పరివసిస్తే, ఒకటిలోనే కలిసిపోతే అది అద్వైతం. ఇక రెండోది అన్నది లేదు. ఎందుకనంటే ఇప్పుడు భయం అనేది ఎప్పుడు వేయకుండా ఉంటుందమ్మా? అభయం సత్వ సంశుద్ధి, సనాతన ధర్మానికి పాఠ్యగ్రంథం భగవద్గీత అని చెప్పుకున్నాం. అందులో దైవీ లక్షణాలని చెప్తూ మొట్టమొదట ఇదే మాట చెప్తాడు, అభయం సత్వ సంశుద్ధి. మొట్టమొదటి పదమే అభయము అన్నాడు. అభయము అని అంటే భయము లేకుండా ఉండటాన్ని అభయము అంటారు. భయం లేకుండా ఎప్పుడు ఉంటుంది? నేను మిమ్మల్ని వేరుగా భావించినంత వరకు మీరు నాకేమైనా చేస్తారేమో, మీరు బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి ఏమన్నా అనుకుంటున్నారేమో, నన్ను నాశనం చేయడానికి ఏమైనా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారేమో, అలా మిమ్మల్ని వేరే వ్యక్తి కింద నేను భావించుకుంటున్నంతసేపు, రెండో వ్యక్తి కింద నేను భావించుకుంటున్నంతసేపు నాకు భయం కలుగుతూ ఉంటుంది. ఈ గోడ యువతల ఉన్నటువంటి నాకు, మీరు నేను ఒకటే కదా, ఈ సమస్త సృష్టి అంతా కూడా ఒకటే కదా, రెండవ వ్యక్తి అనేటువంటి వాడు ఎవరు లేరు కదా, ఉన్నదంతా ఒకటే భగవంతుడి యొక్క చిరునవ్వులు కదా, అందరిలోనూ భగవంతుడు ఒకడే కదా అనేటువంటి భావంతో అంతా భగవంతుడు, సర్వవ్యాపకుడు, అంతా ఒకటే అని చెప్పేటువంటిది అద్వైతం. రెండోది లేదు. ఆ భావన వచ్చినప్పుడు ఎవరి గురించి మనం భయపడిన అవసరంలా, దాన్ని అభయము అంటారు. ఈ అభయము లక్షణం అందరికీ రాదుటమ్మా. దైవీ లక్షణాలతోటి, దైవ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో ఆ లక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అభయ లక్షణం వస్తుంది. మనందరం కూడా అటువంటి అభయ లక్షణం నేర్చుకోవాలట. అందుకని అభయం నేను ఇస్తున్నాను అంటాడు శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో.
అందువల్ల మనకి రావాలి అంటే ఏం చేయాలి? శ్రీరామచంద్రమూర్తిని శరణు వేడాలి. ఎవరు నన్ను శరణు వేడినప్పటికీ వారికి నేను అభయం ఇస్తాను అని అంటాడు. వెంకటేశ్వర స్వామి వారి కూడా నా కాళ్ళకి నువ్వు మీరు మొక్కండిరా ఇలా అని చూపిస్తాడు కదా. ఇలా చూపిస్తూ ఉంటే అర్థం ఏమిటి? నా కాళ్ళని కనుక మీరు శరణు వేరుకుంటే నేను మీకు అభయం ఇస్తాను అంటే రెండవది వేరు లేదు, అన్నీ ఒకటే అనేటువంటి తత్వం ఇచ్చాడు అనుకో అమ్మా, ఇక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతా ఒకటే, చేసేవాడు చేయించేవాడు ఒకటే అన్న తత్వం మనలో చెప్పినంత తేలిక కాదు ఇది. ఆ తత్వం మనలో పెరగాలి అని అంటే అదిగో ఆ స్వామిని మనం నమ్ముకోవాలి. ఆ అభయం ఇస్తాడు. అభయం అంటే పదం అది చిత్రగుహు, గోవుల కాపరి అనేటువంటి పదంలో చెప్పింది. కాబట్టి ఈ రెండు పదాలు ఒకటి విశిష్టాద్వైతానికి ఒకటి అద్వైతానికి ప్రతీకలని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.